కొందరు ఇది గోస్ట్ యాక్టివిటీ అని నమ్ముతారు. సైంటిస్టులకు కూడా ఇవి ఎలా కదులుతున్నాయి అనేది అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రాళ్ళు చాలా బరువుగా ఉంటాయి. మనుషులు పుష్ చేయకపోతే ఎడారిలో అవంతకవి కదలడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఫైనలీ డికేడ్స్ రీసెర్చ్ తర్వాత నిజం బయటపడింది. 2014లో సైంటిస్టులు GPS ట్రాకర్స్ అండ్ టైమ్ ల్యాబ్స్ కెమెరాని అక్కడ అమర్చారు. అప్పుడు అసలు సీక్రెట్ బయటపడింది. చలికాలంలో ఎడారిలో కొద్దిగా రెయిన్ వాటర్ చేరుతుంది. రాత్రికి అది థిన్ ఐస్ షీట్ లాగా ఫ్రీజ్ అవుతుంది. ఉదయం సన్ రైజ్ అవ్వగానే ఐస్ కొద్దిగా కరుగుతుంది. ఆ సమయంలో చిన్న గాలి వీస్తే ఐస్తో పాటు కలిసి రాళ్ళు కూడా స్లోగా ఎడారిపై జారుకుంటూ వెళ్తాయి. అందుకే అవి అలా కదిలినట్లు కనిపిస్తాయి మన కంటికి. ఇది చాలా రేర్గా జరుగుతుంది. అందుకే ఇన్నేళ్ళు రీసెర్చ్ తర్వాత క్యాచ్ అయ్యింది కెమెరాలో. ఇదేం సూపర్ న్యాచురల్ కాదు, ఇది నేచర్ మ్యాజిక్. విండ్ ప్లస్ వాటర్ అండ్ ఐస్ కాంబో. ఈ మూవింగ్ స్టోన్ స్టోరీ మనకు ఒక బిగ్ లెసన్ ఇస్తుంది. మనకు సూపర్ న్యాచురల్ అనిపించే చాలా మిస్టరీస్కి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఈ స్టోరీ ప్రకారం నేచర్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మనం ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ సైన్స్ ఆన్సర్స్ కనిపిస్తాయి. మరి మీరేమంటారు? ఈ స్టోన్స్ నిజంగానే ఏలియన్స్ కదిపినట్టు అనిపిస్తుందా, లేక నేచర్ మిరాకిల్ అనిపిస్తుందా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మైండ్ బ్లోయింగ్ మిస్టరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.